మేసే గాడిదను కూసే గాడిదొచ్చి చెడగొట్టింది అని అంటుంటారు. అంటే పని పాట లేక గైగోడిగా తిరిగేటోడు మంచిగా పని చేసుకునేటోడిని ఖరాబ్ చేస్తుండని చెప్పేటానికి ఈ మాట వాడతారు. ఇంకోటి అడ్డగాడిద అంటే మనం చేస్తున్న పనికి అడ్డం పడుడు, జరుగుమంటే జరగడు, ఏది శాట కాదన్నట్టు. ఇక గాడిద గుడ్డు, ఏహే నువ్వు చెప్పేదంతా అబద్ధం, జూటా మాటలు, ఏం చేయలేదు అని చెప్పనీకే గీ మాట అంటారు. ఇవన్నీ చెప్తాంటే మీకోటి యాదికొస్తుందిలే. ఆవు దాని గురించే గీ వార్త. కాంగ్రెస్ పుట్టించిన గాడిద గుడ్డు గోడలు దుంకి కమలాన్ని దాకి రయ్యుమని కారెక్కింది. ముఖ్యమంత్రి సార్ ఏడ మీటింగ్ పెట్టినా గాడిద గుడ్డు బొమ్మలు చూపించుడు, సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేసుడు నడుస్తుంది 10 రోజుల కాంచెల్లి. బీజేపీ ఏమిచ్చింది, మోడీ ఏం తెచ్చిండు? మేము పసుపు పోటు అడిగితే మీ మోడీ ఈ గాడిద గుడ్డు ఇచ్చిండు. మనం ఐఐఎం ఐఐటి అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? పబ్లిక్ అంతా సప్పట్లు, గాడిద గుడ్డుకు పబ్లిసిటీ. బీజేపీ సర్కార్ ఏం ఇస్తలేదని తెలంగాణ అంతటా అల్కగా అర్థమయ్యేటట్టు చెప్తుండే వరకు ఇదెక్కడి కథరో అని కమలం లీడర్లు గుడ్లు గుర్కాయిస్తున్నారు గాడిద గుడ్డు మీద. ఏ గాడిది గుడ్డు పెట్టిందో ఆయనకు, ఏ గాడిది గుడ్డు పెడితే ఆ గుడ్డు ఆయన దగ్గరకు వచ్చిందో, గాడిది గుడ్డు వాళ్ళ గుర్తుని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ గాడిద గుడ్డు కాదు, మీకు పాము గుడ్డు ఇచ్చి ఎన్నికల్లో గుర్తించినట్టయితే 2 పార్టీల గాడిద గుడ్డు గడ్బర్లకు బీఆర్ఎస్ పార్టీలు కూడా గుసాయించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మొండి చేయి చూపింది, గాడిద గుడ్డు ఇచ్చిందని 10 సార్ల నుంచి మేము చెప్తానే ఉన్నాం. ఈ 4.5 నెలల్లో 5 నెలల్లో నువ్వేమిచ్చినావు గాడిద గుడ్డు తప్ప. గిట్లున్నది 3 పార్టీల కథ. ఎవ్వల కాళ్ళు గిట్ల అంటున్నారు గానీ 10 ఏళ్లకెళ్లి బీజేపీ సర్కార్ ఏమిచ్చింది, 9.5 ఏళ్లకెళ్లి బీఆర్ఎస్ సర్కార్ ఏమిచ్చింది, ఈ 5 నెలల కాంచెల్లి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమిచ్చింది, బగ్గా సోచాయించి తెలంగాణ పబ్లిక్ ఎవల చేతిలో గాడిద గుడ్డు పెడతారో, ఎవలను వెరీ గుడ్ అంటారో జూన్ 4 తారీఖు నాడే ఇరుకైతుంది.